శరణం స్వామియే శరణం స్వామియే శరణం ఓం స్వామియే శరణమయ్యప్ప. పావని శబగిరిపై అటాది శోభనామున జీవుని దేవుని ఏర్పరిచి చిన్ముద్ర చూపించి ఆనందములో పునరూపంగా కొలువుండి ఈ భూమిలోని సకల చురజన్నిటిని నీ కడగంటి కరుణతో చూసి రక్షించినట్టు అయ్యప్పదేవ, నేను జ్ఞానంతోనూ అజ్ఞానంతోనూ చేసిన సకల తప్పు ఒప్పులను మన్నించి రక్షించి కాపాడవలను. కలిగ వజ్రుడవు ఆనందితుడవు ఓం శ్రీ హరిహర్సుతన్ ఆనంద చెప్తాన్ అయ్యన్ అయ్యప్ప స్వామి, నీ యొక్క పదారింద్రములే మాకు శరణం, నీ యొక్క పదారింద్రములే మాకు శరణం, నీ యొక్క పదారింద్రములే మాకు శరణం. ఓం శరణమయ్యప్ప, ఓం శరణమయ్యప్ప, ఓం శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప. పాడుతున్నాం. శంకరాయ 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 మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గురువారాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, శబరీశ మంగళం, శాస్తావే మంగళం, మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వీడియో ఇది వచ్చేసి 23వ రోజు అనమాట. 24వ రోజు రెండు కలిపి పెడుతున్నాను. ఇంకా అయ్యప్పకైతే స్వామి అన్నీ చదివేసి ఇంకా హారతి ఇచ్చేసారనమాట. ఇంకా అయ్యప్ప స్వామికి ఇంకా చామంతి పూలు గులాబీ పువ్వు కలిపి పెట్టేశారు. ఇంకా ప్రసాదం అయితే లడ్డు పెట్టామన్నమాట ఇవాళ. ఇంకా లడ్డు తీసుకొస్తే ఇంకా ప్రసాదం కింద లడ్డు పెట్టేశాము. ఇంక ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు అనమాట. బుధవారం రోజు పొంగల్ పెట్టేసి టెంకాయ కొట్టాము. ఇంకా ఒక కొబ్బరి చెప్పే ఉందనుకుంటారేమో, ఒకటి తీసామన్నమాట. ఇంకా ఫస్ట్ తీయటం మర్చిపోయాను, ఇంకా తర్వాత వీడియో తీసాను అనమాట. ఈలోపు వీళ్ళు కొబ్బరి చెప్పు తీసి చట్నీ చేసేసుకున్నారు. అయ్యప్ప స్వామికి అయితే ఉదయాన్నే పొంగల్ పెట్టేశాం బుధవారం రోజు. ఆయనకైతే కంపల్సరీగా బుధవారం టెంకాయ కొట్టాలా, పొంగల్ పెట్టాలా. ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం పూట అనమాట. సాయంత్రం పూట అయ్యప్ప స్వామికి పూజ చేసేసి మా స్వాములు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కుందులలో ఆయిల్ వేసేసి ఒత్తిలేస్తే ఇంకా మంట వచ్చేసి బ్లాక్గా అయిపోయాయి. ఇంకా ఆయిల్ మార్చిన తర్వాత బాగానే ఉందండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో. ఫస్ట్లో అయితే పెద్దగా మంటగా ఉండేవి. అయ్యప్ప స్వామికి అయితే ఇట్లా చిన్నగా, ఏ దేవుడికైనా సరే ఇట్లా చిన్నగా వెలిగితేనే బాగుంటాయి. ఇంత మంట వచ్చేస్తుంది. ఆయిల్లో కల్తీ అసలు ఎన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయో. కొంతమంది అయితే ఆవు నెయ్యి వాడతారు, మేమైతే పూజా నూనె వాడుతున్నాం అనమాట. పూజా నూనె వాడితే బాగానే ఉంది. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇంట్లో కూడా అయ్యప్ప స్వామికి మాల వేసుకున్నారా, పీఠం పెట్టారా? పీఠం అనేది కంపల్సరీగా ఉండాలండి. కుదిరిన రోజు గుడికి వెళ్తారు, కుదిరిన రోజు ఇంట్లో ఉంటారు కదా. కుదిరితే మాత్రం కంపల్సరీగా పీఠం పెట్టుకోండి. ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది కదా. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.